ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి, మరొక పరిశుద్ధ ఆదివారం మందు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, మీ ముందు ఒక ఆలోచన పెడుతున్నాను. అసలు మానవుడు దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు? అసలు భక్తి విధానంలో మనం దేవుని దగ్గర ఏది ఆశించి వస్తాం? ఎందుకంటే కొన్ని మాటలు మనకు బాగా పరిచయమైన మాటలు ఉన్నాయి. ఆకాంక్ష, కాంక్ష, ఇచ్ఛ, వాంఛ, లాలన, ఊహ, ఆశ, ఆశయం, స్పృహ, ఇష్టం, తృష్ణ, అపేక్ష, ఆర్ధ, కామం, రుచి, ఇలాంటి మాటలన్నిటికీ ఒక్క మాటే చెప్పుద్ది సమాధానం, అదే కోరిక. ఈరోజు ఈ పదాలన్నీ మనస్సులో కలిగే ఏదైనా పొందాలనే తపనను, ఆశను తెలియజేస్తాయి. కనుక ఈ కోరికను గురించి ఆలోచిస్తే ఇది మనుషుల వల్ల పూర్తయ్యేది కాదు. ఒకవేళ పూర్తయినది తాత్కాలికంగానో లేక కొంతకాలమో అది ఉండే అవకాశాలు ఎక్కువ. నా కోరిక నువ్వు తీర్చేవురా అని అంటే అదేమీ పూర్తిగా ఉండదు, ఆ సమయం వరకు ఉండొచ్చుగాక. కానీ అదే కోరిక దేవుడు తీరిస్తే, దేవుడు చేస్తే అది కలకాలం ఉంటుంది. ఈరోజు మనిషి అసలు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే, దేవుణ్ణి ఎందుకు దర్శించాలి, దేవుణ్ణి ఎందుకు దండం పెట్టుకోవాలి, దేవుణ్ణి ఎందుకు పూజించుకోవాలి, దేవుణ్ణి ఎందుకు స్మరించుకోవాలి, దేవుడి దగ్గరకు వచ్చి ఎందుకు ప్రార్థన చేసుకోవాలి అని ఆలోచిస్తే కేవలం మన లోపల, మన మనస్సులో కలిగే ఏదైనా పొందాలి అనేటువంటి ఆ తపన, ఆ ఆశ, కోరిక ద్వారా దేవుడి దగ్గర చెప్పుకోవడానికి, ఆయన ఆ కోరికను వింటాడని, ఆ కోరిక తీరుస్తాడని నమ్మకం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీకు కూడా కోరికలు ఉన్నాయి. ఎవరి పరిధిలో వాళ్ళ కోరికలు ఉన్నాయి. అందుకనే అంటున్నాను, ఆ కోరిక తీర్చగలిగేది దేవుడు ఒక్కరే. సామెతల గ్రంథంలో 20వ అధ్యాయంలో 4వ వచనంలో, నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగా కానుంది. ఆయన నీ కోరిక తీరుస్తాడు, నీ ఆలోచనను సఫలం చేస్తారు. దట్స్ వై వీఆర్ అప్రోచింగ్ గాడ్. అంతే తప్ప దేవుడి దగ్గర మన భక్తి ప్రదర్శన చేసి మన మత గొప్పతనాన్ని చాటించి, నేను దేవా నీ కొరకు మన ఎంతమందిని మతంలో స్థిరపరిచాను, లేక భక్తిలో నడిపించాను, లేక ఎంతోమందికి నేను భక్తి పేరిటంత చేశానని చెప్పుకోవడానికి ఏం లేదండి. దేవుడు ఆ విషయాల్లో ఏమీ కూడా పెద్ద ఇన్వాల్వ్ అవ్వడు, నో డౌట్. కానీ ఆయన ఏం చూస్తున్నాడంటే నీ కోరిక, నీకంటూ ఒక తపన, నీకంటూ ఒక ఆశ, నీకంటూ ఇది పొందాలి అనేటువంటి ఆలోచన. ఈ కోరికలు తీర్చగలిగేవాడే దేవుడు. అందుకని ఆయన నీ కోరికను సిద్ధింపచేస్తాడు, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. నేను మళ్ళీ అంటున్నాను, ఆ కోరిక దేవుడు తీర్చాలి. నాకు పలానా కోరిక ఉందండి అని అడగడంలో తప్పు లేదు, దేవుడి దగ్గర చెప్పడంలో అంతకంటే తప్పు లేదు. కానీ ఆ కోరికకు తీర్చాలంటే దేవుడు ఒక చిన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరి కోరికలను ఆయన తీరుస్తారు, ఎవరి కోరికలను ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తారు, ఎవరి కోరికలను ఆయన సఫలం చేయగలరు. 145వ కీర్తనలో 19వ వచనంలో ఒక మాట ఉందండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ఖచ్చితంగా నువ్వు దేవుని యందలి భయంతో కోరుకో. నీ ఇష్టం వచ్చినట్లు కోరుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్లుగా అడిగేస్తున్నావు. ఆ కోరిక దేవుడికి అంగీకారంగా ఉండాలంటే ఆ దేవునికి భయపడే రీతిగా అడగాలి. ఎందుకంటున్నానంటే ఆ కోరిక ఖచ్చితంగా మనల్ని ఒకరోజు దేవుడి దగ్గర తీర్పులో పెట్టేస్తుంది.
నువ్వు కోరిక కోరావు, దేవుడు తప్పకుండా కోరిక తీరుస్తాడు. కానీ ఆ కోరిక ఒకరోజు నిన్ను దేవుడు ముందు పెట్టేస్తుంది పిల్లరా. అందుకని కోరుకోద్దని ఏం దేవుడు చెప్పట్లే. జెన్యూన్గా కోరుకో, న్యాయబద్ధంగా, నీతియుక్తంగా, దేవుని అందరి భయంతో కోరుకో. అంతే తప్ప శత్రువుగా ఉన్నాడని చంపే, మాకు అప్పు ఇచ్చాడు మమ్మల్ని పీడించేస్తున్నాడని చంపే, అది తప్పది. నీ జెన్యూనిటీ ఎక్కడ ఉంటుందంటే నీ నీతి, నువ్వు ఏదో పరిస్థితిని బట్టి అప్పు తెచ్చావు, ఆ అప్పు తీర్చడానికి కావలసిన సహాయం నాకు చేయమని దేవుణ్ణి అడుగు. ఆయన ఆశ్చర్యకరమైన సహాయం పంపిస్తాడు. మూటలు ముళ్ళులు ఇస్తాడని నేను చెప్పట్లే. నువ్వు పడుతున్న కష్టంలోనే ఊహించని రీతిగా కార్యాలు జరుగుతాయి. నీకు ఎవరు అప్పిచ్చారో వాళ్ళే, పోన్లే ఇంతవరకు నువ్వు చాలా వడ్డీ చెల్లించావు, ఇంకా నేను సరిపెట్టుకుంటానులే, ఇంకా నాకు తీర్చక్కర్లేదు అనొచ్చు. రెండవదిగా నువ్వు పనిచేస్తున్న పనిలోనే హైక్ రావచ్చు. ఉన్నట్టుండి మీ మేనేజర్ నేను పిలిచి, మీరు చాలా కాలం నుంచి నమ్మకంగా చేస్తున్నారు, ఈ నెల నుంచి మీ జీతంలో 10,000 పెంచుతున్నాను అనొచ్చు. గాడ్ ఈజ్ లైక్ దాట్. అన్యాయంగా ఇచ్చేవాడు కాదు. నువ్వు చేస్తున్న వ్యాపారం చేస్తున్నావు, ఆ వ్యాపారాన్ని సడన్గా అభివృద్ధిలో పంపిస్తాడు. అంతకుముందు నీ దగ్గరికి తక్కువ కస్టమర్లే వస్తున్నారు, దేవుడు ఆశ్చర్యంగా నీ కస్టమర్స్ని పెంచుతాడు, నీ వ్యాపారాన్ని మారుస్తాడు. సో ఆటోమేటిక్గా నీ వ్యాపారం మారినప్పుడు నీ పెట్టుబడులు మారుతాయి, నీ లాభాలు మారుతాయి, నీకున్న సమస్యలు తీరుతాయి. గాడ్ ఈజ్ లైక్ దాట్. నీ కోరిక జెన్యూన్గా ఉండాలి. అడగద్దని ఏం దేవుడు చెప్పట్లే. ప్రసంగి అనేటువంటి మహాభక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటాడు, నీ యవ్వన కాలం ముందు నువ్వు సంతోషంగా ఉండు, నీ యవ్వన కాలం ముందు నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండనివ్వు. ముందు సంతోషంగా ఉండండి. బైబిల్ చెప్తుంది, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకం. సంతుష్టిగా చేయండి భక్తి, ఉన్మాదంగా చేయకండి భక్తి. అది ఎవడు గౌరవించడు, దేవుడు కూడా గౌరవించడు. సంతుష్టి ఉండాలి. ఈరోజు నేను మతం పేరిట ఒకరిని శుభ్రంగా చితకొట్టేసాననే తృప్తి నీకు ఉంటుందా? ఒక 2 పాస్టర్ని చంపేశాననే ఆనందం నీకు ఉంటుందా? ఒక చర్చిని తగలబెట్టేశాను అని సంతోషం నీకు ఉంటుందా? నువ్వు మనిషివి కాదు. నువ్వు ఖచ్చితంగా దైవభక్తి చేయట్లేదు, నీలో ఉన్మాదాన్ని తీసుకొస్తున్నావు. సంతుష్టి సహితంగా చేయండి భక్తి. అది ఏ భక్తి అయినా చేయండి, అందులో నీకు తృప్తి ఉండాలి మిత్రమా. అందుకనే అంటున్నాడు, నీ హృదయాన్ని నువ్వు సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. చాలా జాగ్రత్త అండి. మీ కోరికలు ఎంత జెన్యూన్గా ఉండాలంటే, పాస్టర్ని చంపేసే కోరిక ఏంటండి? మనుషుల్ని చంపేసే కోరిక ఏంటి? ఒక వ్యక్తిని అవమానపరిచే కోరిక ఏంటి? బాడీ షేమింగ్ అంటారండి. అవతల వాళ్ళ యొక్క శరీరాన్ని బట్టి జోకులు వేసుకోవడమా? అవతల వాళ్ళ శరీరాన్ని బట్టి నువ్వు జోకులు వేస్తున్నావు అంటే నీ శరీరాన్ని బట్టి నువ్వు గర్వపడుతున్నావు అని అర్థం. అవతల వాళ్ళు అందంగా లేకపోవచ్చండి, మీకంటే గొప్ప స్థితిలో లేకపోవచ్చండి, చదువులో మీకంటే తక్కువ ఉన్నారేమో, తప్పే ఉంది. దానికి నువ్వు జోకులేయడానికి కాదండి. నువ్వు మనిషివి, తోటి మనిషిని గౌరవించే స్థితి ఏ భక్తి అయినా నేర్పిస్తుంది నీకు. అది లేని సంస్కృతి నీకు అదేం కోరికలు? అందుకని అక్కడ అంటాడంటే, ఇవన్నిటిని బట్టి దేవుడు తీర్పులో తీరుస్తాడు. లేత వయస్సు నడిప్రాయము గతించిపోవును. ఇప్పుడు మంచి హుషారుగా ఉన్నావు, నువ్వు కుర్రోడు కనుక రెచ్చిపోయి మాట్లాడేస్తున్నావు, రెచ్చిపోయి కొట్టేస్తున్నావు, ఏవేవో చేస్తున్నావు, కానీ ఇవన్నీ ఒక రోజు గతించిపోతాయి మిత్రమా. లేత ప్రాయము నడిప్రాయము గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకో, నీ దేహమును చెరుపుదాన్ని నువ్వు తొలగించుకో. మంచి కోరికలు కోరు, అందరూ బాగుండాలి,
నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మానవ జీవితాలు ఎంత దౌర్భాగ్యంగా మారిపోయాయంటే, ఒకడి ఏడుపు మనకి దీవెన అన్నట్టుగా ఉండేది స్లోగన్. మీ ఏడుపులే మాకు దీవెన, నరఘోష నీకు నమస్కారం, నన్ను చూసి ఏడవకు. ఇవన్నీ కూడా అవతల వాళ్ళని బాధ పెట్టేవే తప్ప ఆనందింపజేసేవి కాదు. కానీ దేవుని కృప మారిందండి. మాట ఏమంటున్నారో తెలుసు, ఇప్పుడు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అది మంచి మనసు, అది కోరిక. ఈరోజు నీ కోరిక ఎలా ఉంది మిత్రమా? దేవుడి వాక్యంలో అంటుంది, నీ కోరిక చొప్పున, నీ ప్రవర్తన చొప్పున నీకు తీర్పు ఉంది. ఈరోజు ఆ తీర్పులోకి జాగ్రత్తగా, ఎందుకంటే వచనాలు అంటున్నాయి. ఇర్మియా అనేటువంటి భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతూ 22వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట చెప్తాడండి. వారు ఎలాంటి కోరిక అంటే 22వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు, అయితే నీ దృష్టికి నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకున్నట్టు ఎందే ఉంది. నీ దృష్టి, నీ కోరిక అన్యాయంగా సంపాదించేద్దాం. ఎంత తప్పండి. ఒక్కరోజు ఉండి 2 రోజులుండి కుళ్ళిపోయే అట్టిపళ్ళు కూడా మోసం చేసి అమ్మేస్తున్నారు. అందులో ఆనందం ఏముంది? ఒకవేళ అట్టిపళ్ళు క్షీణదశలోకి వచ్చాయి, ఆవులు తింటాయిగా వాటికి పెట్టండి, మేకలు తింటాయిగా వాటికి పెట్టండి. అవి కూడా మోసం చేసి అమ్మేసి చంకలు గుద్దుకొని ఆ డబ్బుతో నువ్వు ఏం సంపాదించి ఆనందిస్తావు? అట్టిపళ్ళు. ఇంకా 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 వ్యాపార రంగంలో చాలా మోసాలు. అందుకనే అక్కడ వాక్యంలో అంటున్నాడు ఆయన, నీ దృష్టికి నీ కోరికకు అన్యాయముగా లాభము సంపాదించుకున్నట్టు ఎందే నిరపరాధుల రక్తము ఒలికించుట ఎందే నిలిచి ఉన్నవి. అమాయకులండి. పాప కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో నా భార్యకి ఇది పట్టుకెళ్దామని వస్తే వాడికి కుళ్ళిపోయినవి మిగిలిపోయినవి ఇచ్చేస్తావా? అమాయకంగా ఉన్నాడని. ఎన్ని స్వీట్ స్టాల్స్లో అలా చేస్తున్నారండి, ఎన్ని వ్యాపారాల్లో ఇలా చేస్తున్నారండి. నేను చూశాను. దేవుడు చూస్తున్నాడండి. కోరిక చొప్పున నీ కోరికది, నీకు ఎలాగైనా డబ్బు సంపాదించడమే కోరిక, తప్పండి. మంచి కోరిక కోరుకో, అందరూ బాగుండాలని కోరుకో. నువ్వు ఏదైతే నష్టంగా ఎంచి పక్కన పడేస్తావో దాన్ని తిరిగి లాభంగా మార్చి నీకు ఇవ్వగలిగేవాడు ఆయన. ఈరోజు దైవ ఉగ్రతకి పాత్రులు అవ్వద్దు. ఎందుకంటే పౌలు భక్తుడు అంటాడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన 2వ అధ్యాయంలో ఖచ్చితంగా చెబుతున్నటువంటి ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట అన్నారు ఆయన. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఒకప్పుడు చేసేవేమో అలాగా నీవు వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమవుతున్నాము. మనస్సు ఎలా కోరుకుంటే అలాగా వద్దు మిత్రమా. నీ కోరిక మంచిదై ఉండాలి. సంఘాల్ని చెడగొట్టే కోరికలు, సేవకుల్ని మాటలనే కోరికలు, ఏం కోరికండి అది? ఈరోజు సంఘంలో చిచ్చులు పెడుతున్నారండి. ఇన్ని రకాలుగా సంఘాలు స్థాపించబడిపోయి ఇన్ని రకాలుగా ఉండడానికి కారణం వాళ్ళ కోరిక. నిజంగా అపరిమితమైనటువంటి ఆలోచనలు నీలో దేవుని సేవ కొరకు ఉంటే అది క్లాస్గా ఉంటుందండి. సంఘాలను విడగొట్టి సంఘ విశ్వాసుల్లో చెదరగొట్టి పాస్టర్ల మీద జోకులు వేసుకొని, నేను క్రైస్తవులతో మాట్లాడుతున్నాను, నాకు అన్యులతో అసలు ఎటువంటి బాధ లేదండి. వాళ్ళు ఏదో వాళ్ళ భక్తిలో ఉన్నారు. నువ్వు మంచి భక్తిలోకి వచ్చానని చెప్తున్నావు కదా, సచ్చీలుడైన యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాను అంటున్నావు కదా, ఆయన రక్తంలో కడగబడ్డానని రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నావు, తింటున్నావు కదా. నీ కోరిక ఎలా ఉంది మిత్రమా? అదేం కోరిక? అందుకనే మన కోరికలను దేవుడు బాగు చేయాలండి. సో మన కోరిక బాగుండాలి. దేవుడు ఖచ్చితంగా ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి వారి కోరిక తీరుస్తాడు. నీ కోరిక మంచిదైతే ఆ కోరిక చొప్పున దేవుడు నీకు సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన దేవా, మా కోరికలు బాగుండాలయ్యా. మా కోరికలను బట్టే మా ప్రతి ఆలోచన సఫలం చేస్తావు. నీ కోరిక సిద్ధింపచేసే ఆలోచన సఫలం చేస్తానని మాట అందరి విషయంలో నెరవేర్చమని, మంచి కోరికలు కలిగే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు మంచి కోరికలతో దేవుడి దగ్గరకు వచ్చేవారికి సదా తోడే ఉండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.